వాస్తు నియమానుసారంగా ఒక ఇంటి నిర్మాణం చేపట్టదలిచినప్పుడు ఆ ఇంట్లో మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ కానీ కమోడ్తో కూడినటువంటి ఒక బాత్రూమ్ కానీ నిర్మించుకోవచ్చా నిర్మించకూడదా అనేటువంటి సమస్యకు పరిష్కారాన్ని ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. వాస్తుశాస్త్రం టాయిలెట్ నిర్మాణం గురించినటువంటి విషయాలను ఏమని చెప్పింది అనే విషయాలను కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంటి నిర్మాణం చేపట్టేప్పుడు ఒక ఇంటికి మెట్లను ఏ దిక్కులోనైనా నిర్మించుకోవచ్చు. ఆ ప్లేస్కు ఉన్నటువంటి వీధికి అనుకూలంగా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఏ దిక్కులోనైనా కూడా మెట్లు నిర్మాణం చేసుకోవచ్చు. మెట్ల నిర్మాణం చేసుకున్న తర్వాత ఆ మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ ఆర్ టాయిలెట్ ఇవ్వడం గురించిందే చర్చ. ఇప్పుడు మనం చూడబోయేటువంటి రెండు బిల్డింగ్లు ఇందుకు ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. ఇవి రెండు తూర్పు వీధి ఉన్నటువంటి తూర్పు ఫేసింగ్ భవనాలు. ఒకటి 35 అడుగుల వెడల్పు, ఒకటి 34 అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి 55 అడుగుల పొడవు ఉన్నటువంటి తూర్పు ఫేసింగ్ భవనాలు. ఈ రెండింటికి కూడా తూర్పాగ్నేయంలోనే స్టైర్ కేజ్ ఇచ్చారు. తూర్పాగ్నేయంలోనే మెట్ల ఏర్పాటు చేశారు. ఈ రెండిటికి ఇక్కడే సెప్టిక్ ట్యాంకులు ఇచ్చారు. ఇప్పుడు ఈ రెండింటిని మనం వాస్తు నియమానుసారంగా ఏ విధంగా స్టడీ చేయాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని గమనించినప్పుడు ఒక ప్లాటు ఏ ముఖంగానైనా ఉండని, ఏ వీధి కలిగిందైనా ఉండని, ప్రాథమికంగా ఆ ప్లాటు ఎటువైపు తిరిగి ఉంది, ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది, ఆ విషయాన్ని అర్థం చేసుకున్న తరువాత మాత్రమే ప్లానింగ్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం మొదటి భవనాన్ని చూసినప్పుడు ఈ ప్లాటు 38 అడుగుల వెడల్పు, 54 అడుగుల పొడవుతో ఉండడం, అంతేకాకుండా మెట్లకు తూర్పాగ్నేయంలో మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ ఉన్నది. ఈ ప్లాటు నార్త్ 0 డిగ్రీస్ దగ్గర లేకుండా 30 డిగ్రీలు పడమర వైపు డీవియేట్ అయిపోయి ఇది నార్త్ గా మారిపోయింది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, నార్త్ మారితే ఉంది, తూర్పు రోడ్ అని తీసుకున్నాం కదా. ఇప్పుడు నార్త్ మారిపోయిందంటే ఎట్లా? మనం నార్త్ 30 డిగ్రీలు ఇటు తిరిగినప్పుడు ఇది తూర్పుగా చెబుతుంది. అంటే సూర్య భగవానుడు ఈ దిక్కు నుంచి ఉదయిస్తూ ఉంటాడు. మనం సూర్య నమస్కారం చేయాలంటే సూర్యుడి ముఖంగా అభిముఖంగా నమస్కారం చేసుకోవాలి. సూర్యుడు ఈ దిక్కుగా ఉదయిస్తున్నప్పుడు మనం ఇక్కడ కన్సిడర్ చేసి ప్లానింగ్ చెయ్యకూడదు. కాబట్టి తిరిగిపోయిన డిగ్రీస్ ని కన్సిడర్ చేసి మాత్రమే ప్లానింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ చూడు, ఇది నార్త్ ఇక్కడ ఉన్నప్పుడు ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. నెక్స్ట్ కరస్పాండింగ్ మిగతా డైరెక్షన్స్ కూడా 12 డైరెక్షన్స్ కూడా వాటి 22.5 డిగ్రీలు పెడితే 16 భాగాలుగా 360 డిగ్రీల్ని విభజించుకుంటాం. ఆ లెక్కలో ఇది తూర్పు ఆగ్నేయం అయితే ఈ భాగం పూర్తిగా ఆగ్నేయం. అంటే ఏదైతే ఇక్కడ మనం ఈ షేడ్ లో ఉందో ఇది తూర్పాగ్నేయం, ఈ గ్రీన్ షేడ్ లో ఉన్నది ఆగ్నేయం భాగం. ఇది మొదటి బిల్డింగ్ కి సంబంధించింది. మొదటి బిల్డింగ్ 30 డిగ్రీలు పడమర వైపు డీవియేట్ అయి ఉంది. నెక్స్ట్ రెండో బిల్డింగ్ చూసినప్పుడు ఇది 0 డిగ్రీస్ నార్త్ కు ఉన్నది. నార్త్ ఉండాల్సిన చోట ఇది 90 డిగ్రీలు ఇక్కడ చూపెడుతున్నది. అంటే 0 డిగ్రీస్ నార్త్ ఉన్నటువంటి ప్లాట్. ఈ ప్లాట్ కు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, అదేవిధంగా మిగిలిన 12 దిక్కులు కూడా 22.5 డిగ్రీలు ఒక్కొక్క దానికి ఇచ్చి 16 భాగాలుగా విభజించి మనం స్టడీ చేస్తున్నాం. వాస్తు నియమానుసారంగా తూర్పు ఆగ్నేయంలో కానీ, దక్షిణ నైరుతిలో కానీ, పశ్చిమ వాయువ్యంలో కానీ టాయిలెట్ ఇవ్వమని చెప్పారు. ఇది మంచి పద్ధతి. అసలు ఇవ్వకూడని ప్లేసులు కూడా చెప్పారు. ప్రతి ఇంట్లో ఎగ్జాక్ట్ ఉత్తరంలో, ఎగ్జాక్ట్ తూర్పులో, ఎగ్జాక్ట్ సౌత్ లో, ఎగ్జాక్ట్ వెస్ట్ లో, అదేవిధంగా ఈశాన్యంలో, ఎగ్జాక్ట్ ఆగ్నేయంలో అది ఇంటికి లక్ష్మీ స్థానంగా చెప్పబడింది. ఉత్తరానికి, దక్షిణానికి, తూర్పుకు మధ్యలో ఉండేటువంటి ఆగ్నేయ భాగంలో టాయిలెట్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. అది ఆ ఇంటికి అనర్థదాయకం, ఆ ఇంట్లో భౌతిక సుఖాలు నశిస్తాయి అని చెప్పి విశ్వకర్మ ప్రకాష్, సమరాంగన్ సూత్రధార లాంటి గ్రంథాలు చాలా క్లియర్ గా చెబుతున్నాయి. సో ఈశాన్యంలో ఇవ్వకూడదు అనేది ఎంత ఇంపార్టెంట్ అయిన విషయమో, ఆగ్నేయంలో ఇవ్వకూడదు అనేది కూడా అంతకన్నా ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి మనం ఎక్కడ ఇచ్చుకోవచ్చు? తూర్పు ఆగ్నేయంలో ఇచ్చుకోవచ్చు. తూర్పుకు ఆగ్నేయానికి మధ్యలో ఉన్న భాగంలో దాన్ని చాలా క్లియర్ గా 22.5 డిగ్రీలతో బ్రహ్మస్థానం లేదా నాభిస్థానం వద్ద విభజించుకొని మాత్రమే ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం రెండు ప్లాట్లను కలిపి స్టడీ చేసే ప్రయత్నం చేస్తే ఇప్పుడు చూడండి,
డైరెక్షన్స్ ని దీని మీదకి తీసుకొచ్చినప్పుడు ఈ ప్లాట్ లో 30 డిగ్రీలు ఈ వైపు డీవియేట్ అయిపోవడం వలన ఏమైంది? తూర్పు ఆగ్నేయం కాస్త ఇక్కడికి వచ్చింది, ఆగ్నేయం పూర్తిగా సెప్టిక్ ట్యాంక్ తో నిండిపోయి ఉంది. అంటే వీళ్ళు ఇచ్చిన సెప్టిక్ ట్యాంక్ పూర్తిగా ఆగ్నేయంలోనే ఉంది. నువ్వు తిరిగిపోయిన 30 డిగ్రీలను పట్టించుకోకుండా ప్లాన్ చేసుకోవడం వల్ల నీ సెప్టిక్ ట్యాంక్ ఎక్కడుంది? ఆగ్నేయంలో ఉంది. అత్యంత ప్రమాదకరమైన ప్లేసు. లక్ష్మీ స్థానంలో సెప్టిక్ ట్యాంక్ ఇవ్వడం అంత దరిద్రం ఇంకోటి ఉండదు. అదే ఈ బిల్డింగ్ చూసినప్పుడు ఇది 0 డిగ్రీస్ ఉండడం వల్ల, నా ఈస్ట్ 90 డిగ్రీల వద్దనే ఉండడం వల్ల ఏమైంది? ఇది తూర్పు ఆగ్నేయం. తూర్పు ఆగ్నేయంలోనే సెప్టిక్ ట్యాంక్ ఉంది. కాబట్టి ఈ బిల్డింగ్ లో ఇచ్చినటువంటి ఈ సెప్టిక్ ట్యాంకు 100కి 100 పాళ్ళు కరెక్ట్. ఈ భవనం అత్యంత ప్రమాదకరం. అతి త్వరలో భౌతిక సుఖాలకు నష్టపోయి ఆ ఇంట్లో లక్ష్మీ స్థానాన్ని పాడు చేసిన వాళ్ళుగా మిగిలిపోవడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పి వాస్తు శాస్త్రం చెబుతోంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ దిక్కులో మెట్లు ఇచ్చినా, సెప్టిక్ ట్యాంక్ ఎక్కడిచ్చినా, ప్లేస్ యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి, ఆ ప్లేస్ తిరిగి ఉన్నటువంటి ఓరియంటేషన్, ఈ రెండు విషయాలను క్లియర్ గా అర్థం చేసుకోకుండా సెప్టిక్ ట్యాంకులు ఇచ్చినట్టయితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి.